హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, అందరికీ అయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకైతే. సో, ఇదొచ్చేసరికి నాకు మీషో నుంచి, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొన్ని పార్సెల్స్ అయితే వచ్చాయి. సో, అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికయితే ఈ యాంక్లెట్స్. నావైతే వెండి పట్టీలు వచ్చేసరికి తెగిపోయినాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే ఎందుకు అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇదొచ్చేసరికి కాస్ట్ కూడా తక్కువే పడింది. జస్ట్ 120 ఎంతో పడింది. మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా యాంక్లెటే. ఇది కాకపోతే సింగిల్ యాంక్లెటే వస్తుంది. ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు కొంచెం స్టైల్‌గా, ఎస్థెటిక్‌గా ఉంటుంది కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ ఏం ఓపెన్ చేద్దాం. ఓకే. ఇవైతే గనుక డస్ట్‌బిన్ కవర్స్. సో, ఇవి నేను రెగ్యులర్ గానే పెడుతూ ఉంటాననమాట. మీషోలో ఇవి బావుంటాయి. బట్ ఇవి వచ్చేసరికి 2 రోల్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ యాక్చువల్లీ నేనొక పార్సెల్ కోసం ఈ అన్నిట్లో నేనొక పార్సెల్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. నేనేమేం పెట్టానో గూడా నాకు గుర్తులేదనమాట. ఇవి వచ్చి గూడా 4, 5 డేస్ అవుతుంది. ఓపెన్ చేయకుండా అలా ఉంచాను. అందుకే ఏంటి అని జెప్పేసి గుర్తులేదు. మీకిలా ఎప్పుడైనా అయ్యిందా? మీరేం పెట్టారో గూడా మర్చిపోయినట్టు? నేను ఒక్కసారి గాదు. అలా అయితే నాకు చాలా సార్లయింది. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఏమైనా పెడితే నేనేం పెట్టానో గూడా మర్చిపోతుంటాను. ఇదేంటి? ఓహ్! ఇవి కూడా యాంక్లెట్సే. ఓహ్! సో క్యూట్. ఇవొచ్చేసరికి ఎలిఫెంట్ యాంక్లెట్స్ అన్నమాట. చాలా బాగున్నాయి నిజంగా. అసలు ఆ ఎలిఫెంట్స్ డీటెయిలింగ్ గాని అన్ని చాలా బా వచ్చింది. ఇది సెట్ ఆఫ్ టైల్. ఇదేంటో ఓకే. ఇదొచ్చేసరికయితే మా పాప కోసం తీసుకున్నానండి. ఎవరైతే చిన్న పిల్లలున్నారో మేబీ వాళ్ళకి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళ మిల్క్ బాటిల్స్ ఉంటాయి గదా! అవి కింద వరకు క్లీన్ అవ్వట్లేదు సరిగ్గా. ఎంత క్లీన్ చేసినా ఏదైనా సరే. సో, అందుకని ఇదైతే తీసుకున్నాను. ఎలా ఉంటది ఏంటి అని చెప్పి యూజ్ చేసిన తర్వాత అయితే చెప్తాను. సో, ఇదొచ్చేసరికి ఇక్కడేంటంటే ఇలా బెండ్ అవుతుందనమాట. కింద వరకు వాష్ చేయడానికి. సో, దానికోసమే స్పెసిఫిక్‌గా దానికోసమయితే తీసుకున్నాను. ఒకసారి ఇది యూజ్ చేసి ఎలా ఉంది, ఏంటి అని జెప్పి దీని గురించి గూడా రివ్యూ ఇస్తాను. ఇలా స్టిక్‌కి ఇచ్చేసుకొని ఇది బెండ్ అవ్వడం వల్ల అయితే గనక క్లీనింగ్ అవుతది అని ఉంది. బట్ నాకు ఇంకా తెలీదు. యూజ్ చేసిన తర్వాత దాని మీద గూడా రివ్యూ ఇస్తాను. ఇది నాకు తెలుసు. ఇవొచ్చేసరికి బ్యాగ్స్ అన్నమాట. కొంచెం పెద్ద బ్యాగ్స్ బ్లాక్ కలర్ ఉంటాయి గదా! అవి తీసుకున్నాను. నేనే కట్ చేస్తా. యాక్చువల్లీ మేము రీసెంట్‌గా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యేదుంది. సో, మొత్తం బట్టలు అవన్నీ పెట్టడానికి నాకు పెద్ద బ్యాగ్స్ కావాలి. అందుకే ఇదొచ్చేసరికి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఓకే. గుడ్. పెద్ద బ్యాగ్సే వచ్చాయండి. విత్ జిప్స్ కూడా వచ్చాయి. 2 బ్యాగ్స్ వచ్చాయి. హ్యాపీగా మన క్లోత్స్, శారీస్ బ్లౌజెస్ అవేవైనా ఉంటే చాలా వరకు సరిపోతది. అండ్ ఇది చాలా గట్టిగా ఉంది. క్వాలిటీ కూడా బావుంది. ఇది మాత్రం నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. కాస్ట్ కూడా నాకు ఎక్కువేం పడలేదు. తక్కువే పడింది. ఇది లాస్ట్ ఐటెమ్.
దీనికోసమేనండి నేనైతే కనుక వెయిట్ చేస్తున్నది. సూపర్. బ్యాంగిల్స్. యాక్చువల్లీ నేను పెళ్ళైన తర్వాత నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్ అంటే. నాకు పాప పుట్టిన తర్వాత కూడా ఇలాంటి బ్యాంగిల్స్ ఎప్పుడు 2 చేతులకి వేసుకొని ఉంచుకునేదాన్ని. అవొచ్చేసరికి నేను ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుకున్నాననమాట. అవి ప్లాస్టిక్కే కానీ ఎందుకో తెలీదు ఎప్పుడూ విరిగిపోతానే ఉండేవి. నేను 2 టైమ్స్ పెట్టుకున్నాను. 2 టైమ్స్ నా బ్యాంగిల్స్ అలానే విరిగిపోయాయి. అందుకే ఈసారి మీషోలో నుంచి అయితే పెట్టుకున్నాము. సో, ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పైతే ఇంకా తెలీదు. కాస్తాయో లేదో అని జెప్పి. కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో వీటి గురించి గూడా చెప్తాను. ఇంతే నాకొచ్చిన ఆర్డర్స్ అయితే గనక వీటిలో మీకేమైనా నీడ్ ఉంది లేదా అవసరం ఉంది అంటే గనక నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే గనక మీకు ట్యాగ్ చేస్తాను. అండ్ అలానే మా ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు మీరిచ్చిన సపోర్ట్‌కైతే రియల్లీ థాంక్ యూ సో మచ్. బై ఆల్ ఆఫ్ యూ.